శ్రీరామ్ జైరామ్ జై జయరామ్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే చంద్రుడు కుజుడు సంచారము. ఈ చంద్రకుజుల సంచారం వలన చంద్రమంగళ యోగం అని అనుకుంటాం, కానీ కొన్ని మనకి రివర్స్ అయ్యే అవకాశాలు కూడా అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి. ఇక మాటకి పొదుపు, డబ్బుకి పొదుపు రెండు కూడా అవసరం. అటు డబ్బు ఖర్చు నియంత్రించుకోవాలి, మాట్లాడేటప్పుడు కూడా నియంత్రణతో మాట్లాడాలి. ఆరోగ్యానికి సంబంధించి చిన్నపాటి సమస్యలు కూడా మీరు నోటీస్ చేసుకుంటూ ఉంటారు. ధనం నిల్వలు చేస్తారు. అలాగే ధనాన్ని ఈ కొత్త ఇళ్ల మీద, అలాగే కొత్త స్థలాల మీద ఎటువంటి పెట్టుబడులు పెట్టి వీటిని సరైన పద్ధతిలో నడిపించాలి, ధనాన్ని ఎలా నిల్వ చేయాలి అనే ఆలోచనలు, సంకల్పంతో ముందుకు వెళ్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు కూడాను. సంతాన విషయంలో అనేకమైన సమస్యలు, అలాగే దానితో పాటుగా వారి గురించి ఆలోచన ఎక్కువగానే కనబడుతూ ఉంటుంది. కోపంతో వాళ్ళతోటి వాదనలు అవి వేసే అవకాశం కూడా మీకు ఎక్కువగా కనబడుతోంది. మకర రాశి వారు కుజుడి ప్రీత్యర్థం ఆవుకి కందులు తినిపించడం అనేది మంచిది. అలాగే గురు ప్రీత్యర్థం శనగలు నానబెట్టి శనగలు తినిపించడం అనేది, గోవుకి తినిపించడం అనేది మంచిది. ఇన్ని అవసరం లేదండి, ఇన్ని తడిపి పెట్టి నానబెట్టి గోవుకి తినిపిస్తే మంచిది అవుతుంది. అలాగే ఈ మాసంలో ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం వలన మీకు సర్వత్రా విజయం లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కుదరని వారు నాగేంద్రుడికి వేప చెట్టు కింద, గుళ్ళల్లో దేవాలయాల్లో వేప చెట్టు, రావి చెట్టు కింద నాగేంద్రుడి విగ్రహాలు ఉంటాయి. వాటికైనా పాలు పోసి ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే కొన్ని సమస్యల నుంచి దూరంగా ఉంటారు. మీకు రావాల్సిన ధనం, మీకు ఎవరైనా అప్పుగా తీసుకుని ఇవ్వాల్సిన ధనం కూడా మీకు సమయానికి చేతికి అందుతుంది. ఏ విషయంలో అయినా నిర్ణయాలు తీసుకునేటప్పుడు దూకుడుగా తీసుకోకుండా కొంచెం నిదానంగా తీసుకోవడం అనేది చాలా మంచిది. నూతనంగా ఉన్న యువతీ యువకులకి వివాహాలు కుదిరే అవకాశం అయితే ఈ వారంలో కనిపించట్లేదు. అలాగే కనిపించినా కూడా, కుదిరినట్టు అనిపించినా కూడా కొంత మీరు ఈ వివాహ విషయంలో కూడా కొంత ఆలోచన మిమ్మల్ని మీరు వేసుకుంటూ ఉంటారు. డ్రైవింగ్లో ఉన్నప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కొంత కష్టపడాల్సి వస్తుంది. విదేశీయానాల్లో జాగ్రత్తలు తీసుకోండి. తీర్థయాత్రా సందర్శనాలు చేస్తారు కూడాను. ఈ వారంలో మొత్తం మీద గనక పరిశీలించుకుంటే గోవుకి కందులు, శనగలు తినిపించడం అనేది మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయించుకోగలరు.